డిజిటల్ తరగతులు సాంఘిక శాస్త్రమునకు స్వాగతం. ఈరోజు మనము ఫ్యాక్టరీలో భారీ యంత్రాలను ఉపయోగించి భారీ మొత్తంలో సరుకులను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీ గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో విద్యార్థులు సాధించాల్సినటువంటి విద్యా ప్రమాణాలు, ముడి సరుకులు అనే భావనను అవగాహన చేసుకుంటారు. కాగితం తయారీకి కావలసిన ముడి సరుకులను తెలుసుకుంటారు. అధికంగా ముడి సరుకులు వాడటం వలన ఏర్పడే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచిస్తారు. కాగితం తయారీ దశలను వివరిస్తారు. కార్మికుల పని వేళలను వర్గీకరిస్తారు. విద్యార్థులు ఈ చిత్రాలను గమనించండి. పుస్తకాలు, వార్తాపత్రికలు, నోటు పుస్తకాలు, నోటు బుక్కులు మరియు వార్తాపత్రికలను దేనితో తయారు చేస్తారు? మీరు ఉపయోగిస్తున్నటువంటి పుస్తకాలు, నోటుబుక్ల తయారీకి కాగితాన్ని వాడుతున్నామని తెలుసుకున్నాం కదా. కాగితాన్ని దేనితో తయారు చేస్తారు? ఆలోచించండి. కాగితం ఎక్కడ తయారవుతుంది? పిల్లలు మంచి సమాధానం ఇచ్చారు. కాగితాన్ని మెత్తని కలపతోని తయారు చేయడం జరుగుతుంది. ఈ కాగితము ఎక్కువగా ఫ్యాక్టరీలలో తయారు చేస్తారు. ఈరోజు మనం ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. మీరు చూస్తున్నటువంటిది సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చిత్రము. ఈ కాగితం పరిశ్రమకి ఒక ఉదాహరణగా ఈ సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించినటువంటి ఒక పేపర్ మిల్ని దాని గురించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు చర్చించుకుందాం. ఇందులో ముందుగా ఈ పాఠ్యాంశంలో ముడి సరుకులు అనేటువంటి భావనను అవగాహన చేసుకుంటాం. తర్వాత కాగితం తయారీకి ఎలాంటి ముడి సరుకులను వాడతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనే పాఠ్యాంశాన్ని మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించినటువంటి పేపర్ మిల్ గురించి పూర్తి వివరాలను మనము ఈరోజు తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా ముడి సరుకులు అనేటువంటి భావనను అవగాహన చేసుకుందాం. తర్వాత కాగితపు పరిశ్రమలో ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి ముడి సరుకులు ఏవో తెలుసుకుందాం. అలాగే భారీ మొత్తంలో కాగితం తయారీకి వెదురును ఎక్కువగా నరికివేయడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సమస్యలను గుర్తించడము, తర్వాత ఆ పరిశ్రమల పరిష్కార మార్గాల గురించి కూడా మనము వివరంగా చర్చించుకుందాం. ఆ తర్వాత కాగితం ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దశలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఫ్యాక్టరీలో కాగితపు ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుందనేటువంటిది కూడా వివరంగా తెలుసుకుందాం. ఆ తర్వాత కాగిత పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా వారి యొక్క పని వేళలను విభజించినారు అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకోబోతున్నాం. ముడి సరుకులు అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు. విద్యార్థులు ఈ చిత్రాలను గమనించండి. వీటి ద్వారా మనకు ముడి సరుకులు అనేటువంటి భావనను సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ముడి సరుకు వెదురు. ఈ వెదురు అనేటువంటి ముడి సరుకు నుంచి కాగితాన్ని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్తి అనేటువంటి ముడి సరుకును ఉపయోగించి దుస్తులను లేదా బట్టలను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెరకును ఉపయోగించి చక్కెరను తయారు చేయడం జరుగుతుంది. మనము వివరంగా ఈ యొక్క 3 ఉదాహరణలను తీసుకొని సులభంగా మనం ముడి సరుకులు అనేటువంటి భావనను అవగాహన చేసుకోవడానికి
అవకాశం ఉంది. మరొకసారి చూద్దాం. వెదురు నుండి కాగితాన్ని తయారు చేస్తారు, ప్రత్తి నుంచి బట్టలను తయారు చేస్తారు, చెరకు నుండి చక్కెరను తయారు చేస్తారు. దీన్ని బట్టి మనం ఏమి అవగాహన చేసుకున్నాము అంటే వెదురు అనేటువంటిది కాగితానికి ముడి సరుకుగా భావించవచ్చు. అదేవిధంగా బట్టలకి ప్రత్తిని ముడి సరుకుగా భావించవచ్చు, చక్కెరకు చెరకును ముడి సరుకుగా భావించవచ్చు. కాగితం తయారీకి అవసరమైనవి ఏవి? కాగితం తయారీకి ప్రధాన ముడి సరుకుగా వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ లాంటి మెత్తటి కలపను వాడటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రధాన ముడి సరుకులతో పాటుగా ఇతర పదార్థాలను కూడా ఈ యొక్క కాగితం తయారీలోని వివిధ దశలలో వాడటం జరుగుతుంది. అవి ఉప్పు, వివిధ రకాలైనటువంటి రసాయనాలు, కాస్టిక్ సోడా. ఇవే కాకుండా కాగితం తయారీకి ప్రధానమైనటువంటి ముడి సరుకులు, ఇతర పదార్థాలే కాకుండా ఇతర సదుపాయాలు కూడా అవసరమవుతాయి. అవి ముఖ్యంగా విద్యుత్తు, భారీ యంత్రాలు, పుష్కలమైనటువంటి నీటి సౌకర్యం కూడా దీనికి అవసరమవుతుంది. మరొకసారి చూడండి, కాగితం తయారీకి అవసరమైనటువంటివి ప్రధానమైన ముడి సరుకులు, తర్వాత ఇతర పదార్థాలు, ఇతర సదుపాయాలు అనేటువంటివి దోహదం చేస్తాయి. నేడు కాగితం పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మొదటగా కనుమరుగవుతున్నటువంటి వెదురు. కాగితానికి ఎక్కువగా అడవుల సమీపంలో ఈ కాగితం పరిశ్రమలను స్థాపించడం జరుగుతుంది. ఆ మిల్లుల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వెదురును పుష్కలంగా వాడడం వలన ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఆ వెదురు అనేటువంటిది ఈ రోజులలో కనుమరుగయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఈ విధంగా వెదురు కనుక కనుమరుగైపోయినట్లయితే మనకు అనేక సమస్యలు తలెత్తుతాయి. అందులో ముఖ్యమైనటువంటిది పర్యావరణ సమస్య. కాగితం పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే అది కాగితపు ఫ్యాక్టరీలకు సంబంధించినది. పరిసర ప్రాంతాలలో ముడి సరుకులు అయిపోవడం వలన దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క ముడి సరుకులను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడడం వలన వాటి యొక్క రవాణా ఖర్చులు అధికం అవుతున్నాయి. దీనివలన ఈ యొక్క కాగితం యొక్క ధర కూడా ఎక్కువ అయ్యే అవకాశము ఉంది. ఇప్పుడు మనం కాగితం తయారీ దశలు, కార్మికుల పనివేళల గురించి తెలుసుకుందాం. విద్యార్థులు ఈ వీడియోను గమనించండి. మీరు చూస్తున్న దృశ్యము లారీలలో తీసుకువచ్చినటువంటి ముడి సరుకును భారీ క్రేన్ల సహాయంతో వాటిని దించడాన్ని చూస్తున్నారు. ఈ విధంగా పేపరు తయారీకి మొదటగా అడవి ప్రాంతం నుంచి ముడి సరుకులను తీసుకువచ్చి ఫ్యాక్టరీలో నిల్వ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు గమనించినట్లయితే ఈ పెద్ద కలపను చిన్న చిన్న ముక్కలుగా యంత్రాలను ఉపయోగించి వాటిని కట్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక అర్ధ గంట సమయంలో ఒక లారీ కలపను ఈ భారీ యంత్రాలు ఈ విధంగా ముక్కలుగా చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగినట్లయితే విద్యార్థులు 24 అవర్స్ కనుక ఫ్యాక్టరీ నడిచినట్లయితే ఎంత అటవీ ప్రాంతాన్ని మనము ఈ పేపర్ ఉత్పత్తికి వాడుతున్నామో మనము ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఈ కలపను ముక్కలుగా చేసిన తర్వాత దానికి ఒక పెద్ద పాత్రల్లో నీటిని మరియు ఇతర రసాయనాలను కలిపి ఈ విధంగా మరిగించడం జరుగుతుంది. దీని ద్వారా ఈ కలప ముక్కలు అనేటువంటివి గుజ్జుగా తయారవుతాయి. ద్రవ రూపంలో గుజ్జుగా తయారు కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాసెస్కి ఎక్కువగా వాటర్ని వేడి చేయడము, తర్వాత దానికి ప్యూరిఫై చేయడానికి కొన్ని రసాయనాలను కూడా ఇందులో మిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారా ఈ గుజ్జు అనేటువంటిది ఇగో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యము, వాటిని సన్నటి తెరలపైన ఆరవేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఒత్తడము, కాంప్రెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క
కాంప్రెస్ చేయబడినటువంటి కాగితాన్ని రోలర్స్కి చుట్టడం అనేటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. వాటి యొక్క నాణ్యతను పరీక్షిస్తున్నారు ఆ యొక్క కార్మికులు. ఈ విధంగా రోలర్స్కి చుట్టిన తర్వాత దాని నాణ్యతను పరిశీలించి దాన్ని ముక్కలుగా కావలసినటువంటి సైజులో ఆ యొక్క కాగితాన్ని కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కట్ చేసి వాటిని అదేవిధంగా చుట్టలుగా ఉంచుతారు. ఈ యొక్క చుట్టలని ఆ యొక్క ప్రదేశం నుంచి వాటిపైన లేబుల్ అతికించి గోడౌన్లలో నిల్వ చేయడానికి పంపించడం జరుగుతుంది. వీటిని ఒక యంత్రంలోనికి ఏ విధంగా లోడ్ చేస్తున్నారో చూడండి. ఆ విధంగా ఈ యొక్క తయారైనటువంటి సరుకులను గోడౌన్లలో నిల్వ చేస్తారు. మీరు చూడండి, పిల్లలు ఈ యొక్క చుట్టల పైన ఒక స్టిక్కర్ లాంటిది లేబుల్ అంటించడం అనేటువంటిది జరిగినది. ఆ లేబుల్లో ఏముంటుంది అంటే దాని యొక్క బ్యాచ్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా లాట్ నంబరు, అది ఎంత బరువు ఉందనేటువంటి విషయాలను వాటిపైన అంటించడం జరుగుతుంది. మీరు ఈ యొక్క నిల్వ చేసేటువంటి ఒక సదుపాయాన్ని చూస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలలో ఈ కాగితాన్ని తయారు చేయడం అనేటువంటిది జరగడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ఫ్యాక్టరీ నుంచి అనేక రకాలైనటువంటి విష పదార్థాలు బయటికి వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థులు, మీరు ఇంతవరకు పేపర్ ఉత్పత్తి అనేటువంటిది పేపర్ మిల్లుల్లో ఏ విధంగా జరుగుతుందో మీరు గమనించడం జరిగినది. ఇప్పుడు ఈ కాగితం తయారీ దశలు అనేటువంటివి ఎన్ని రకాలుగా మనం ఈ వీడియో చూసిన తర్వాత ఎన్ని రకాలుగా మనము వర్గీకరించవచ్చు అనేటువంటి విషయాన్ని చూద్దాము. మొదటగా మీరు గమనించినారో ముక్కలు చేయడం, పెద్ద ఏవైతే ముడి సరుకులు తీసుకువచ్చినారో వాటిని యంత్రాలను ఉపయోగించి ముక్కలుగా చేయడం. తర్వాత దశ, ఆ ముక్కలలో ఆ చిన్న చిన్న కలప ముక్కలు చేసిన తర్వాత వాటి కెమికల్స్ వాటర్ కలిపి వాటిని మరిగించి గుజ్జును తయారు చేస్తారు. తర్వాత మూడవ దశలో ఆ గుజ్జును పరచడం అనేటువంటిది విషయాన్ని గమనించినారు. అదేవిధంగా నాలుగవ దశలో దాన్ని ఒత్తడము అంటే ప్రెస్ చేయడం అనేటువంటి విషయాన్ని, ఆరబెట్టడము, అదేవిధంగా చుట్టడం అనేటువంటి విషయాన్ని గమనించినారు. అదేవిధంగా చివరగా అనుకున్నటువంటి సైజులో ఆ యొక్క కాగితం తయారైన తర్వాత అనుకున్నటువంటి పరిమాణంలో వాటిని కట్ చేయడం అనేటువంటి విషయాన్ని కూడా చూసినారు. ఈ విధంగా కాగితం తయారీ దశలో అనేటువంటివి 5 దశలుగా ఉంటాయి ఈ కాగితం ఉత్పత్తి చేసేటువంటి కాగితం మిల్లులలో. ఇప్పుడు మనము ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క పని గంటలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనకు తెలుసు, ఫ్యాక్టరీలో ఉపయోగిస్తున్నటువంటి భారీ యంత్రాలు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఏ ఒక్క కార్మికులు కూడా ఆ విధంగా 24 గంటలు పనిచేయడానికి వీలు కాదు. కాబట్టి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులని 3 బ్యాచ్లుగా లేదా 3 షిఫ్టులుగా విభజించడం జరుగుతుంది. అందులో ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అనేటువంటి 3 షిఫ్టులుగా వారి యొక్క పని గంటలను విభజిస్తారు. ముందుగా ఏ షిఫ్ట్లో పనిచేసేటువంటి కార్మికుడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత బి షిఫ్ట్లో పనిచేసేటువంటి కార్మికుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. సి షిఫ్ట్లో పనిచేసేటువంటి కార్మికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రాత్రి షిఫ్ట్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి అలవెన్స్లను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఒకే కార్మికుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక షిఫ్ట్లో పనిచేయడం అనేటువంటిది అనుమతించబడదు. ప్రతి వారం కూడా ఒక షిఫ్ట్ నుంచి ఇంకొక షిఫ్ట్కి ఆ కార్మికుల యొక్క పని వేళలను ప్రతి వారం కూడా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులు, ఇంతవరకు మనం కాగితం ఫ్యాక్టరీ గురించి ఏం తెలుసుకున్నాం? కాగితపు పరిశ్రమకు అతి ముఖ్యమైనటువంటి ముడి పదార్థాలేవి? ఈ యొక్క ప్రశ్నలని మీ యొక్క తరగతి గదిలో మీ యొక్క తోటి స్నేహితులతోటి అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారంతో చర్చించి వాటికి
సమాధానాలను మీ నోట్బుక్లలో రాసుకోగలరు. మొదటగా కాగితపు పరిశ్రమకు అతి ముఖ్యమైన ముడి పదార్థాలేవి? విద్యుత్ శక్తిని ఒక ముడి సరుకుగా భావించవచ్చా? కారణాలను తెలపండి. కాగితాన్ని బాగా వాడితే చాలా అడవులను నరకవలసి వస్తుంది లేదా ఆహార పంటలు పండించే ప్రాంతాన్ని తగ్గించాల్సి వస్తుందని భావిస్తున్నారా? చర్చించండి. మీకు తెలిసిన ఫ్యాక్టరీల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించి ఈ పట్టికను పూరించండి. ఇది మీ పాఠ్యపుస్తకంలో కూడా ఇవ్వడం జరిగినది. ఇందులో ఒక ఉదాహరణను ఇందులో పొందుపరచడం జరిగినది. ఉత్పత్తి చేసేటువంటి వస్తువు ఏమిటి, ఆ వస్తువును ఏ పరిశ్రమలలో ఉత్పత్తి చేస్తారు, అదేవిధంగా ఆ వస్తువును తయారు చేయడానికి ఇలాంటి ముడి పదార్థాలను వాడతారనేటువంటి విషయాన్ని ఒక ఉదాహరణకు 1వ బాక్సులో ఫిల్ చేయడం జరిగినది. అదేవిధంగా మీకు తెలిసినటువంటి వస్తువులు అవి ఎక్కడ తయారవుతాయి, వాటికి ఏ ముడి సరుకులు వాడతారనే విషయాన్ని ఒక మిగతా మూడింటిని మీరు మీ యొక్క స్నేహితులు ఉపాధ్యాయులతో చర్చించి వాటిని పూరించగలరు. కాగితపు చుట్టల మీద బ్యాచ్ నెంబరు లేబుల్ వేయడం ఎందుకు అవసరం? కాగితపు పరిశ్రమ రాత్రి పగలు ఎందుకు పనిచేస్తుందని భావిస్తున్నారో దీన్ని వ్యవసాయ పనులతో పోల్చండి. దిగువ విభాగాన్ని చదివి మీ సొంత వాక్యాలతో ఖాళీలను పూరించండి. ఇది మీకు చాలా సులభంగా కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియో చూశారు. కాగితపు ఉత్పత్తిలోని ప్రధాన దశలను కూడా మీరు తెలుసుకున్నారు. ఒకసారి చూడండి. కలపను పరిశ్రమలోకి తెస్తారు మొదటగా. తర్వాత దశ కలపను చిన్న ముక్కలుగా చేస్తారు. దీని తర్వాత ఏం చేస్తారనేటువంటిది మీరు ఇందులో ఫిల్ చేయండి. తర్వాత ద్రవరూపపు గుజ్జును శుభ్రపరచి రంగులు కలుపుతారు. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అందులో రాయండి. తదుపరి ప్రెస్సింగ్, రోలింగ్ చేసి శుభ్రం చేయడం అనేటువంటి జరుగుతుంది. చివరగా కాగితపు ఉత్పత్తిలో ఏ దశ ద్వారా పూర్తి స్థాయిలో కాగితం అనేటువంటిది గోడౌన్లకు వెళుతుందో అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈ చివరి బాక్స్లో నింపాలని ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు మనము భారీ మొత్తంలో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీ గురించి మనం తెలుసుకున్నాం. ఆ ఫ్యాక్టరీలో ఏ వస్తువును తయారు చేస్తారు, ఆ వస్తువును తయారు చేయడానికి ఎలాంటి ముడి సరుకులను వాడాల్సి ఉంటుంది, అందులో ఆ ముడి సరుకులను ఎక్కువగా వాడినట్లయితే ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగినది. అదేవిధంగా ఆ ఉత్పత్తి దశలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఒక్కొక్క దశలో వస్తువు ఏ విధంగా ఆ ముడి సరుకు నుంచి వస్తువుగా మారడానికి ఆ దశలు అవన్నీ కూడా ఏ విధంగా మనకు మారడం అనేటువంటి జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు వారు ఈ పని గంటలను ఏ విధంగా విభజించుకోవడం అనేటువంటి జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనించడం జరిగినది. తదుపరి వచ్చే కార్యక్రమంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇంకా మిగిలినటువంటి విషయాలను చర్చిద్దాం. అంతవరకు సెలవు. అందరికీ కృతజ్ఞతలు.